గ్రామ పంచాయతీలకు రావాల్సిన పన్నుల వసూళ్లపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో పరిశ్రమలు, ప్రైవేట్ విద్యాసంస్థలు భారీగా పన్ను బకాయిలు పెట్టడం సరికాదన్నారు. గ్రామాల్లో వనరులు వినియోగించుకుంటూ పన్నులు చెల్లించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ పన్నులు పూర్తిగా వసూలైతే 5,400 కోట్లకు పైగా ఆదాయం వస్తుందన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి బకాయిల వసూళ్లపై దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు. సీఎంతో మంత్రివర్గంతో ఈ అంశంపై చర్చిస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. హోటల్ నుంచి మనకి కనీసం 500 కిలోస్ వెట్ వేస్ట్ వస్తుంది సార్ పర్ డే. ఎంతండి? 700 కిలోలు సార్. 700? అది 500 సార్. 500 కిలోల తడి చెత్త. ఇది మురుగునీరు కానీ ఎట్లా వస్తాయి? మురుగునీరు అయితే ఇది తిరుపతి కార్పొరేషన్ కానుకొని ఉంది కాబట్టి ఆ యూడిఎస్ లోనే ఇది కూడా కలిపి. అదే ఈ పర్టికులర్ అంటే నేను ఒక యూనిట్ ఎంత వస్తున్నా ఇప్పుడు 500 చెప్పారు కదా, అలా చేసి ఒక అర్థం చేసుకోవడానికి నాకు. సార్ అదైతే క్యాలిక్యులేట్ చేయలేదు సార్. అంటే ఇప్పుడు ఎంతమంది మనుషులు హోటల్లో గెస్ట్లు కానీ వీళ్ళు కానీ 100 మెంబర్స్ స్టే చేసినా సార్ 10,000 లీటర్స్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది సార్. యావరేజ్గా 100 లీటర్స్. ఓకే, ఇంక్లూడింగ్ స్నానం, తాగడానికి కావచ్చు, స్నానానికి కావచ్చు, అన్నీ కలిపి. ఓకే, సో దట్ బికమ్స్ సివేజ్కి వెళ్తుంది. ఓకే, అంటే మనం జనరల్గా సార్ మనం 135 LPCD మనం ఇస్తున్నప్పుడు దాంట్లో 80% ఆఫ్ ద వాటర్ మనం ఈ గ్రే వాటర్ కింద వచ్చే వాటర్ 80% సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ ఏరియాస్లో 55 LPCD అంటే దాంట్లో 80% 40 liters will go to గ్రే వాటర్. 80% should be considered as grey water. గ్రే వాటర్. ఇది ఏ పంచాయతీ మేడం? ఇది శ్రీనివాసపురం సార్, తిరుపతి రూరల్ మండలం. అక్కడ ఉన్న పంచాయతీ సెక్రటరీ ఆమెనా సార్? సెక్రటరీ ఉన్నారు సార్. యాక్చువల్లీ దిస్ ఈస్ ఏ బిగ్ కేస్ స్టడీ ఫర్ ద స్టేట్ సార్. అమ్మాయి పంచాయతీ సెక్రటరీ, పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ సార్. ఈ అమ్మాయి వచ్చి మీకు రాకముందు ఎంత అమ్మాయి 80 lakhs మీ అసెస్మెంట్? 25 lakhs సార్. 25 lakhs సార్. 75. ఇప్పుడు ఎంత అయిందమ్మా మీ పంచాయతీలో? 6 లక్షలు అయింది సార్. మళ్ళీ చెప్పండి, పెద్దగా చెప్పండి. 2.6 సార్. 2.6 crores అయింది సార్. 75 లక్షల నుంచి 2.6 crore అయింది సార్ మొత్తం రీఅసెస్మెంట్ చేసుకుంటే. అందులో రీఅసెస్మెంట్ చేసింది కూడా బిగ్ ఎస్టాబ్లిష్మెంట్స్ సార్. దే డిడెంట్ టచ్ ఎనీ స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ హౌసెస్ కానీ వాళ్ళు టచ్ చేయలేదు సార్. ఓన్లీ బిగ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చేసుకుంటే దీనివల్ల మీకు శానిటేషన్ మీద కానీ ఏం ఇంపాక్ట్ ఉంది పంచాయతీలో? ఇకనైనా కులం మత విధ్వంసాలు రెచ్చగొట్టే కుట్రలను వైసీపీ వీడాలని ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ విగ్రహాన్ని వైసీపీ వాళ్లే ధ్వంసం చేసి తేదేపాపై నెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందన్నారు. దుష్ప్రచారాలు చేయడమే వైకాపా నాయకులు పనిగా పెట్టుకున్నారన్నారు. వైసీపీ నాయకుడు జంబులయ్యనే విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు తేలిందన్నారు. ఈ కుట్రలో టీడీపీని ఇరికించేందుకు వైసీపీ ప్రయత్నం చేసిందన్నారు. విగ్రహ ధ్వంసం కుట్ర బహిర్గతం కాగానే దృష్టి మళ్లించడానికి డీఎస్సీపై పడ్డారన్నారు. డీఎస్సీ పారదర్శకంగా నిర్వహించిన దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. అబద్దాల పునాదులపై పెట్టిన వైసీపీ రాష్ట్రాభివృద్ధిని ఓర్వలేకపోతుందని మంత్రి అన్నారు. ఒక చిన్న స్టోరీతో మొదలు పెడతా. ఒక ఇంట్లో అర్ధరాత్రి ఇంటి కిటికీ పగిలింది. ఉదయాన్నే లేచిన తర్వాత కావాలని ఆ ఇంట్లో వాళ్ళ పక్కింటి వాళ్ళ మీద పోలీస్ కేసు పెడతారు. తర్వాత పోలీసు వారి విచారణలో తెలిసింది ఏంటంటే ఇంట్లోనే ఇంటి దొంగ ఉంది. కాకపోతే ఇంటి ఓనర్ కూడా కావాలని చెప్పి పక్కింటి వాళ్ళ మీద ఉన్న దొబ్బుదేలతో ఈ కేసు పెట్టించాడు. అట్లా ఉంది ఈ రాష్ట్రంలో పరిస్థితి. ఎందుకంటే ఈ గొడ్డల పార్టీ అధ్యక్షుడు ఏదైతే అతని గత అవినీతి బయటపడతా ఉందో అతని పార్టీయే అబద్ధాల పునాది పుట్టినటువంటి పార్టీ. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు. నేను చాలా అమాయకుడిని, చాలా మంచివాడిని, మా తాత దైవత్వ సంబూధుడు అని చెప్పిన తర్వాత వాళ్ళ ప్రాంతంలోనే మీటింగులు పెట్టి 200-300 కుటుంబాలు ఫోటోలు పెట్టుకుని బయటకు వచ్చి ఇలా మాకు అన్యాయంగా మా ఇంట్లో కుటుంబాలు చంపేశారని రోడ్డు మీద మీటింగ్ పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అలాగే అవినీతిలో వాళ్ళ పిఏ అయితే కేఎన్ఆర్ ఉన్నాడో అతనిలో వేల కోట్ల రూపాయల ఆస్తులు అతను బినామీ, అంటే అతనికే బినామీ ఉంటే మీకెన్ని బినామీలు ఉన్నాయని చర్చించుకునే తరుణంలో ఏదో ఒకటి అలజడి సృష్టించాలి
అని ఒక కుట్ర. వాళ్ళ పార్టీ గొడ్డల పార్టీ. మనం గతంలో చూసాము, బాబాయిని చంపేసి మెడకాయలు తీయటం వాళ్ళకి మామూలుగా, అంటే వాళ్ళకి అలవాటు ఎప్పటి నుంచి కూడా. ఇది మనిషి అయినా అవ్వచ్చు, విగ్రహం అయినా అవ్వచ్చు, తీయటం వాళ్ళకి అలవాటే. బాబాయిని చంపి దాన్ని కూడా మా మీద అయిపోయారు. వాళ్ళు హయాంలో ఉన్నప్పుడు జరిగినటువంటి అన్ని హత్యలు కూడా అవి మేము చేయలేదని శుద్ధపూసలని మొన్న మీటింగ్లో చెప్పుకున్నాడు. అంటే నేను చెప్తా ఉన్నాను, వాళ్ళకి ఒకటే కావాలా, ఇది ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, ఎప్పుడు అలజడి సృష్టించాలి, యువతకి ఉపాధి కలగకూడదు, నో జాబ్స్, నో ఇండస్ట్రీస్, వచ్చే వాళ్ళని కూడా తరిమి కొట్టేయాలని తప్ప రాబోయే తరాలు బాగుండాలని ఎప్పుడు ఆలోచన ఉండకూడదని చెప్పేసి కూడా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం, వాళ్ళ పేరు వాళ్ళు సాధకం చేసుకుంటా ఉన్నారు. మొన్న మనం చూసే నంద్యాల జరిగిన సంఘటన, రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని వాళ్ళ అనుచరులతోనే విధ్వంసం చేసి తలకాయని తీసేసి దాన్ని ఏదో తెలుగుదేశం పార్టీ నాయకులు చేశారని చిత్రీకరించబోయి దొరికిపోయినటువంటి పరిస్థితి. ప్రభుత్వంపై ఎన్ని ఆర్థిక భారాలు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ఎలాంటి రాజీ పడబోమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కొండ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఇళ్ల పట్టాల సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు వేగవంతం చేశామని, త్వరలోనే ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించి లబ్ధిదారులకు పూర్తి హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వన్ టౌన్ ఎర్రకట్ట సమీపంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లను అందజేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్లను అందజేస్తోందన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేర్చేందుకు కృషి జరుగుతోందన్నారు. ముఖ్యంగా కొండ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ అంశంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. త్వరలోనే ఆ ప్రక్రియ ప్రారంభించి అర్హులైన కుటుంబాలకు శాశ్వత హక్కులు కల్పిస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ప్రజాప్రభుత్వం ప్రతి నెల మొదటి రోజున ఎన్టీఆర్ పెన్షన్ కార్యక్రమం యథావిధిగా ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది. తప్పకుండా ఈ పెన్షన్ అనేది 4,000 రూపాయలు ప్రతిరోజు ఉదయం 10 మా నాయకులు, కార్యకర్తలు ప్రతి పెన్షన్దారు ఇంటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు 2014-19లో 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 2,000 రూపాయలు 10 రెట్లు పెంచిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిదే. మళ్ళీ 19 నుంచి 24 సంవత్సరం వరకు 3,000 రూపాయలు చేస్తానని చివరి సంవత్సరం వరకు కూడా 3,000 రేపు చేయలేని అసమర్థత ప్రభుత్వాన్ని చూసాం. 4,000 చేస్తానని చెప్పాము. వచ్చిన రోజు కాంచి 4,000 రూపాయలు చేసి సుమారు ప్రతి సంవత్సరం కూడా 32,000 కోట్ల రూపాయల పెన్షన్ 63 లక్షల లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఏ రాష్ట్రంలో కూడా 2,000 రూపాయల పెన్షన్ ఇవ్వని సమయంలో ఆర్థికంగా ఇబ్బంది అయినా కూడా పేద ప్రజల కళ్ళల్లో ఆనందం చూడాలనే ఒకే ఒక్క తలంపుతో సుమారు ప్రతి నెల 4,000 రూపాయలు, ఈ దేశంలో డబల్, మనకన్నా ఏదైనా రాష్ట్రం ఉందంటే 2,000 రూపాయలు తెలంగాణ ఇస్తుంది. మిగతా రాష్ట్రాలన్నింటిలోనూ 800, 1,000 రూపాయలు ఇస్తున్నాయి. కానీ 4,000 రూపాయలు ఇస్తా ప్రజలందరూ పేద ప్రజల కళ్ళలో ఆనందం చూడాలనుకునే ఈ కూటమి ప్రభుత్వం తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకెళ్ళి మనం ముందుకు తీసుకెళ్తాం. అన్నిటికన్నా ఈ ప్రాంత వాసులందరికీ ఒకటే కోరుతున్నాం, ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కనుక ఉంటే 150 గజాల లోపు ఇల్లు ఉంటే తప్పకుండా ఇంకో 25 రోజుల సమయం మాత్రమే ఉంది. అప్లై చేసుకుంటే రెగ్యులరైజ్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు. కొండ ప్రాంతంలో కానీ ప్రభుత్వ స్థలాల్లో కానీ ఏదన్నా ఒక్క అడవి ప్రాంతం కాకుండా ఇంకే ప్రాంతంలో ఇల్లు కట్టుకుని ఉంటే వాటిని రెగ్యులరైజ్ చేసి, అది కూడా రీసేల్ పట్టాలు, అంటే వాళ్ళు సొంత స్థలం ఏ విధంగా ఉండదో ఇదివరకు పట్టాలు ఇస్తే రీసేల్కి ఛాయిస్ ఉండేది కాదు. తమ సొంత స్థలంలాగా బ్యాంకులో లోన్లు వచ్చే విధంగా ఇటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడ మొత్తం మీద 40,000 పేద కుటుంబాలకు అందించబోతున్నారు. తప్పకుండా మీరు అప్లై చేసుకుని రెగ్యులరైజ్ చేసుకుని తమ సొంత ఇంటి కళలు నిలబెట్టుకోవాలని కోరుతూ మా డివిజన్ అధ్యక్షులకు కానీ మా డివిజన్ కమిటీలకు కానీ ఒకటే కోరుతున్నాం, తప్పకుండా ప్రజల వద్దకు వెళ్ళి రెగ్యులరైజేషన్ వాళ్ళకి అవేర్నెస్ చేసి వాళ్ళు అప్లై చేసే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. సంక్షేమ పథకాల అమలులో మన రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా అన్నారు. జిల్లాలో మొత్తం 2,25,887 మంది లబ్ధిదారులకు 99,01,45,500 రూపాయల పెన్షన్ల రూపంలో పంపిణీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా తెల్లవారుజామున జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష సిబ్బందితో కలిసి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సర్కిల్ 2 పరిధిలోని మారుతినగర్ 26వ స్వర్ణ వార్డులో లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు పంపిణీ చేశారు. గుడి సేవా సుబ్బారావు, వసంతాల శ్రీనివాసరావు, బత్తుల కృష్ణారావులకు వృద్ధాప్య పెన్షన్లు, కోమటి నాగమణికి వితంతు పెన్షన్, బి బాల మణికంఠ సాయి శ్రీనివాస్కు విభిన్న ప్రతిభావంతుల పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కొంత సమయం వారితో గడిపి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో మన రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. సామాజిక భద్రతా పెన్షన్ల ద్వారా వృద్ధులు, వితంతువులు, విభిన్న ప్రతిభావంతులు, డప్పు కళాకారులు, మత్స్యకారులు, ట్రాన్స్జెండర్లతో పాటు నిరుపేద కుటుంబాలకు ఆర్థిక అండగా కల్పించడం జరిగిందన్నారు. ప్రతి నెల 1వ తేదీ వేకువజామునే స్వర్ణ వార్డు సిబ్బంది లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి తలుపు తట్టి మరీ పెన్షన్లు అందించడంతో వారి ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోందన్నారు. జిల్లాలో మొత్తం 2,25,887 మంది లబ్ధిదారులకు 99 కోట్లు 1,45,500 రూపాయల పెన్షన్ల రూపంలో పంపిణీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు పరిధిలో ఇంటి వద్దకే పెన్షన్లు అందించడం వల్ల లబ్ధిదారులు సౌకర్యవంతమైన సేవలు పొందుతున్నారన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేసి పెన్షన్ల పంపిణీ సజావుగా సాగేలా కృషి చేస్తున్నారని, ఎక్కడా ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా జవాబుదారీతనంతో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దే పెన్షన్ మొత్తాన్ని అందించినట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. రాష్ట్రంలో గత 2 ఏళ్లుగా సాగుతున్న పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, ప్రభుత్వం అబద్ధాలు చెబుతూ డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఈ 2 ఏళ్ల పాలనలో జరిగిన పరిణామాలను ప్రజలకు వివరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో పోస్టర్ బుక్లెట్ను ఆవిష్కరించిన ఆయన ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు, సంక్షేమ పథకాల పరిస్థితిపై ప్రజల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, మేధావులు, ఆలోచనాపరులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వ పనితీరును విశ్లేషించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 2 ఏళ్ల దుర్మార్గమైన రాక్షస పాలన, అరాచక పాలన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, నేతృత్వంలో ఒక వ్యవస్థీకృత అరాచక పాలన, ఒక మాఫియా పాలన, ఇంకా అన్ని సకల అవలక్షణాలతో కూడినది. ఎలాంటి జంకు బొంకు లేకుండా బరి తెగించి చట్టాన్ని పూర్తిగా వాడుకొని వ్యవస్థలన్నింటినీ తమకు అనుకూలంగా, తమ ప్రయోజనాలకు అనుకూలంగా వాటిని బెండ్ చేసి అధికార యంత్రాంగాన్ని కావచ్చు, అది పోలీసు పరంగా, రెవెన్యూ పరంగా ఎలాగైనా సరే అవినీతి విచ్చలవిడిగా జరుగుతోంది. ఒకవైపు రాష్ట్రాన్ని ఏమో 2 ఏళ్లలోనే మా పాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 5 ఏళ్లలో చేసిన అప్పు కంటే ఎక్కువ 2 ఏళ్లలోనే అప్పులు కూడా చేసి, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 2 ఏళ్లు కోవిడ్ మహమ్మారితో పూర్తి ఆదాయం రాలేదు, ఖర్చు అంతగా పెరిగింది. అది 5 ఏళ్లలో చేసిన అప్పు కంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్లలో ఇంకా ఎక్కువ ఇప్పటికే చేశారు, రికార్డు దాంట్లో కూడా. సో ఇన్ని రకాల, అంటే ఏది వర్ణించాలనో, దేని మీద నిరసన తెలియజేయాలనో కూడా తెలియని పరిస్థితిలో తానిచ్చిన మోసపూరిత హామీలు పక్కకు తోసేయడమే కాకుండా అవన్నీ పూర్తి చేసేసానని ఎలాంటి సిగ్గు ఎగ్గు లేకుండా ఓపెన్ గా ఆయన ప్రకటించుకుంటున్న నేపథ్యంలో మరి కేవలం నిరసన తెలపడమే కాకుండా రాష్ట్రం అంతటా ఒక చర్చ కింది వరకు రాష్ట్ర ప్రజల్లో కూడా జరగాలంటే అసలు ఈ 2 ఏళ్లలో అంత ఘోరం ఏం జరిగింది అనేది దాని విశ్వరూపం చూడాలంటే అది ఒక ఉపన్యాసంతోనో ప్రెస్ కాన్ఫరెన్స్ తోనో అయ్యేది కాదు. కాబట్టి ఒక సిరీస్ ఆఫ్ కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు టేకప్ చేయాలని, అలాగే మేము అబ్జర్వ్ చేసినవి సూక్ష్మంగా అండ్ ప్రజలు అనుభవిస్తున్నవి ఈ మోసపూరితమైన పాలనలో, అన్యాయమైన పాలనలోనో సంక్షేమ పథకాలన్నీ చాపచుట్టేసి ఒకటే అందరి నేపథ్యంలో వాటిని అనుభవిస్తున్నారు. వాటిని గుర్తు చేసే రకంగా, చర్చ జరిగే రకంగా మేధావులు, ఆలోచనాపరులు, వివేచనాపరులు దీని గురించి తమ చుట్టూ ఉండే వాళ్లకు చెప్పే రకంగా కొన్ని ఈ టాపిక్స్ అన్ని తీసుకుని ఒక బుక్లెట్ కూడా డిజిటల్ కాపీ తయారు చేయడం జరిగింది. అది మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసింది, మీ అందరికీ తెలుసు. మెగా డిఎస్సీ పేరుతో రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగ యువతను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని వైసీపీ నేతలు ఆరోపించారు. డిఎస్సీ నియామకాలు పారదర్శకంగా జరగలేదన్నారు. అన్యాయం జరిగిన అభ్యర్థులు కోర్టులను ఆశ్రయించినా ప్రభుత్వం స్పందించడం లేదని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మొండితోక జగన్మోహన్ రావు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కొరవి చైతన్యతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను పూర్తిగా నిరాశపరిచిందని విమర్శించారు. మెగా డిఎస్సి పేరుతో ప్రచారం చేసి చివరకు అభ్యర్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిందన్నారు. డిఎస్సి నియామక ప్రక్రియలో జరిగిన అవకతవకలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డిఎస్సి వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరిపి సిఐడి విచారణకు ఆదేశించాలని కోరారు. అలాగే నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సిలో అనర్హులకు పోస్టులు కేటాయించాలని, స్పోర్ట్స్ కోటా పేరుతో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలు నిర్వీర్యమయ్యాయని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఈరోజు రాష్ట్ర యోజన విభాగం పిలుపు మేరకు ఎన్టీఆర్ జిల్లాలో యోజన విభాగం ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి వెంట పత్రానికి ఇస్తానికి వచ్చాం. ఏదైతే డిఎస్సి పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగినాయని చెప్పి మేము అందరం కూడా ఈ శాంతియుత ర్యాలీకి పిలుపునిస్తే మా అధ్యక్షుల్ని షట్లు చింపుతున్నారు పోలీసులు. అలాగే ఏదైతే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు పద్ధతిగా మేము ఈ పరీక్ష నిర్వహించామని చెప్తున్నారు. ఆయన పద్ధతిగా పరీక్ష నిర్వహించేలా పద్ధతిగా అవినీతి ఎలా చేయాలనేది మాస్టర్ ప్లాన్ వేశారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రాబోయే రోజుల్లో ఈ డిఎస్సి పరీక్షల మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా యోజన విభాగం ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజకీయ విమర్శ కోసమో ఎవరెవరో చెబుతుంది కాదు, మీరు ఎవరినైతే 1:1 అని పిలిచారో వాళ్ళు చెబుతుంది. ఖచ్చితంగా 1:1 అంటే వీళ్ళందరికీ జాబ్ రావాల్సిందే. అలాంటి వాళ్ళు చెబుతున్నదే ఇది. ఏమని, ఇది పారదర్శకంగా జరగలేదు, మమ్మల్ని పిలిచి వెరిఫై చేసిన తర్వాత కూడా మాకు జాబ్స్ రాలేదు అని వాళ్ళందరూ చెప్తున్నారు. ఇన్ని జరుగుతున్నా వాళ్ళు కోర్టుకి వెళ్ళినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు మీరు ఉన్నారంటే ఖచ్చితంగా మీ నిర్లక్ష్యం తెలుస్తుంది, మీ అవినీతి తెలుస్తుంది, ఈ అవకతవకలు తెలుస్తున్నాయి. కాబట్టి మా డిమాండ్ ఏంటి, పారదర్శకంగా మీరు ఇప్పుడు ఏ విధంగా ఇచ్చారు అనేది తెలియజేయమని అడుగుతున్నాం. పారదర్శకంగా జరగలేదు కాబట్టి, ఆశ్రిత పక్షపాతం ఉంది కాబట్టి మీరు చెప్పట్లేదు. మీరేం చెప్పారు, నిరుద్యోగ భృతి అని చెప్పారు. వీళ్ళంతా నిరుద్యోగులే కదా, వీళ్ళకు కూడా మీరు అన్యాయం చేశారు. నిరుద్యోగ భృతి ఇవ్వకపోగా ఇదే మేము సెక్రటరియట్లో ఇన్ని జాబ్స్ ఇచ్చాం కదా, ఎక్కడన్నా ఒక్క చోట కామెంట్ వచ్చిందా? ఒక్క చోట ఎక్కడన్నా నాకు జాబ్ రాలేదు ఇట్లా జరిగింది అనేది సెక్రటరియట్లో 1,00,000 పైచులకు మేము జాబ్స్ ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. ఒక కంప్లైంట్ వచ్చిందా? మీరు అనుభవజ్ఞులు, విజనరీ మీరు, మరి ఇదేంటిది ఇన్ని కంప్లైంట్లా? ఈరోజు అడుగుతా ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు, అయ్యా మెగా డిఎస్సిని మీరు సక్రమంగా నిర్వహించలేదు, ట్రాన్స్పరెన్సీ లోపించింది. అదేవిధంగా నిరుద్యోగ భృతిని మాకు ఇవ్వాలి, ఇంతవరకు నిరుద్యోగ భృతి అనేది మీరు మాట్లాడటం లేదు. మీరు ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు జరగటం లేదు. అమలు జరిగినట్లు డబ్బా కొట్టుకుంటున్నారు, సంకలు ఎగరేస్తా ఉన్నారు, ఏదో చెప్తా ఉన్నారు, జయ జయ దోనాలు చేస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద బహిరంగ సభలు పెడతా ఉన్నారు. కానీ మీరు ప్రజలను మోసం చేయలేరు. మీరు పత్రికల ద్వారా, మీడియా ద్వారా, మీకు అనుకూలమైనటువంటి మీడియా ద్వారా మీరు ప్రచారం చేసుకుంటే ఇదేదో జరిగిపోద్ది అనుకుంటే తప్పు. ట్రాన్స్పరెన్సీ లోపించింది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అప్పుల కుంపటి చేస్తా ఉంది ఈ రాష్ట్రాన్ని. ఇప్పటికే మీరు దాదాపు 3,50,000 కోట్ల అప్పులు చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది తప్ప, ఏదన్నా అడిగితే దాన్ని డైవర్ట్ చేయటం, దాన్ని మరి పక్కదారి పట్టించేటటువంటి సందర్భం తప్ప స్ట్రైట్గా సమాధానం చెప్పేట పరిస్థితి లేదు. ఇది మెగా డిఎస్సి కాదు, ఇది దగా డిఎస్సి, నిరుద్యోగుల్ని నిండా ముంచిన డిఎస్సి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యువ నాయకుడు దేవినేని అవినాష్ గారి నేతృత్వంలో పిలిపిస్తే ఇవాళ నిరుద్యోగ యువకులు ఉప్పెల్ల వేలాది మందిగా తరలి వచ్చారు. దాన్ని చూసిన పోలీసు మొత్తం కూడా మరి అలర్ట్ అయి ఎక్కడికక్కడికే మరి సివిల్ కోర్టు దగ్గర నుంచి రానియకుండా ఎటోళ్ళనట్టు భయభ్రాంతులు సృష్టిస్తూ, పక్కకు లాగుతూ, సొక్కాలు చించుతూ, నెట్టివేస్తూ ఈ విధంగా ఒక యుద్ధ వాతావరణాన్ని ఈ కలెక్టరేట్ దగ్గర మరి సృష్టించడం జరిగింది. ఇవాళ మళ్ళీ లోపలికి రావడానికి కూడా అనేక రకాల నిబంధనలు. కలెక్టర్ గారి కార్యాలయానికి ప్రవేశించాలంటే ఇవాళ పీజీఆర్ఎస్ డే, పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ డే. మరి ఈ రోజున పబ్లిక్ ఎవరైనా రావచ్చు. మేము కూడా శాంతియుతంగా ఈ డిఎస్సిలో జరిగిన అవినీతి మీద విచారణ జరపమని
ఈ డిఎస్సి ఏదైతే జరిగిందో దీంట్లో అక్రమాలు జరిగినాయి అని చెప్పి యువజన విభాగం ఆధ్వర్యంలో మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తే దౌర్జన్యం చేసి పోలీసులు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ను పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నాలకు ప్రజల నుంచి కూడా సహకారం అవసరమని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. పెన్షన్ పంపిణీల వల్ల పేద కుటుంబాలకు భరోసా లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. 14వ డివిజన్ పడమట రామాలయం వద్ద తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పెన్షన్ల పంపిణీ నిర్వహించారు. కూటమి నాయకులతో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు భరోసా కల్పించే విధంగా 1వ తేదీ ఉదయాన్నే పెన్షన్ అందజేస్తున్నామని తెలిపారు. సచివాలయ సిబ్బంది కూడా ఇంటింటికి వెళ్లి సకాలంలో పెన్షన్లు అందజేయడం అభినందనీయమన్నారు. పేదలు ఆర్థికంగా నిలబడాలంటే వారిలో మద్యపానం అలవాటు మానుకోవాలని ఆయన ఆకాంక్షించారు. సంపాదనలో సగభాగం మద్యానికే ఖర్చు చేసే పరిస్థితి ఉండకూడదన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని పేదరికం నుంచి బయటపడేసేందుకు కృషి చేస్తుంటే ప్రజలు సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆదాయాన్ని పెంచుకుని పిల్లలను చదివించుకుని ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజాసేవలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ప్రతి నెల 1వ తారీఖు కనుక ఏదైనా ఆదివారం అయి కానీ లేకపోతే ఏదైనా పండుగ సెలవు అయితే దాని ముందు రోజు క్రమం తప్పకుండా 2 సంవత్సరాల నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంటింటికి వెళ్ళి కూటమి నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఆ భరోసా కల్పించే విధంగా పెన్షన్లు అందజేయడం కూడా జరుగుతూ ఉంది. వీరి అధికారులు, సచివాలయ సిబ్బంది కూడా ఎంతో ఓర్పుతో ఉదయాన్నే లేచి ఒక రోజులో 100% పెన్షన్లు ఇచ్చే కార్యక్రమానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదైనా 5%, 10% మిగిలితే మర్నాడు ఇవ్వడం జరుగుతోంది. సో ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబాల యొక్క పరిస్థితులు తెలుసుకుంటే ఇదంతా కూడా మగవాళ్ళు ఎక్కువ భాగం, మనం విన్న దాంట్లో ఎక్కువ భాగం మగవాళ్ళు ఆలోచన లేకుండా తమ సంపాదించిన సొమ్ముని వ్యసనాలకి, అంటే ప్రత్యేకంగా ఈ మద్యానికి అవజేయటం వల్ల ఒకరోజు కూలికి వెళితే ఆ డబ్బులు అయ్యే వరకు 4 రోజులు కూలి మానేసి తాగి ఇంట్లో ఉండటం వల్ల మహిళలే వాళ్ళ కుటుంబాలు పోషించుకునే పరిస్థితికి, మహిళలు కష్టపడి ఆ పిల్లల్ని మరి తినకో వాళ్ళని పోషించుకుంటూ ముందుకు వెళ్ళటం అంటే మగవాళ్ళ మార్పు వస్తే ఈ రాష్ట్రంలో పేదరికం అనేది పారదోలటానికి ఎక్కువ సమయం పడుతుంది. మగవాళ్ళు ఖచ్చితంగా మార్పు రావాలి. తాగటం అంటే వచ్చిన సంపాదన 1000 రూపాయలు, 100 రూపాయలు, 150 రూపాయలు తాగి 850 రూపాయలు కుటుంబానికి ఖర్చు పెడితే పర్వాలేదు. 1000 రూపాయలు సంపాదిస్తే 1000 రూపాయలు అయిపోయే వరకు తాగి పనులకు వెళ్లకుండా రోడ్ల మీద పడిపోవటం లేకపోతే ఇళ్లలో పడిపోవటం చేయటం వల్ల మరి కుటుంబాలు చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వం ఇచ్చే ఈ 4000 పెన్షన్ లేదా 6000 పెన్షన్తోనే కుటుంబాలు గడుపుకునే పరిస్థితిలో ఉన్నారు. అందువల్ల మేము అందరూ చెబుతూ ఉన్నాం, కనపడిన మగవాళ్ళందరూ కూడా చెబుతూ ఉన్నాం, తాగుడుకు బానిసలు కావద్దు. మీకు ఏదైనా కొంచెం సలపరం వేస్తే, పని చేసి సలపరం వేస్తే ఆ కొద్దిగా తాగి నిద్రపోవాలి తప్ప ఆ డబ్బులన్నీ కూడా అయిపోయే వరకు తాగాలంటే దానివల్ల కుటుంబాలు ఆగమైపోతూ ఉన్నాయి. అందువల్ల దీని నుంచి ప్రజలు చైతన్యం కల్పించాల్సిన అవసరం కూడా ఉంది. ప్రతి మగవాళ్ళు, తోటి వాళ్ళందరూ కూడా చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్.